And through the blood of Jesus, we are made right in the sight of God. కల్వరి ప్రేమ నాకై శ్రమలనోర్చి సిలువ మోసిన ప్రేమ, నాకై మరణమోర్చి తిరిగి లేచిన ప్రేమ, పాపిని నాదు చాపమోసెనే పాపమెరుగకే పాపమాయే జీవనదియే పారుతుంది నా యేసయ్య రుధిరం, జీవనదియే పారుతుంది నా యేసయ్య రుధిరం. కల్వరి ప్రేమ యేసు కల్వరి ప్రేమ, nearer my God to thee, nearer to thee, in though it be a cross that raiseth me, still జీవమగల దేవుని నామానికి కోటానుకోటి స్తోత్రాలు. ప్రభు మనతో మాట్లాడనయ్యున్న ఆయన హృదయాన్ని కొరకు మనం ఎదురు చూస్తాం. ఎక్కడ యేసు ప్రభు అడుగుపెట్టి వస్తారో ఆ జీవితంలో ఖచ్చితంగా ఒక మార్పు కలుగుతుంది. ఇట్ ఈస్ సర్టెన్. యేసు ప్రభు ఎవరిని స్పర్శిస్తాడో ఆ జీవితాల్లో ఖచ్చితంగా ఒక మార్పు కలుగుతుంది. దేవుడు మానవాళిని, భూలోకాన్ని వృత్తాలుగా దృష్టిస్తూ ఉంటాడు. లోకమంతా ఆయన కనుదృష్టి సంచారం చేయుచున్నది. ఎక్కడ నలిగిన ఒక జనాంగం ఉందో, ఎక్కడ నలిగిన ఒక కుటుంబం ఉందో, ఎక్కడ నలిగిపోయి దిగజారిన ఒక జీవితం ఉందో వారిని విడుదలపరచడానికి ప్రభు ఆయన కనుదృష్టి లోకమందంతటి సంచారం చేయుచుంది. ఆయన ఎప్పుడు దిగి వస్తాడో, ఎప్పుడు తన ప్రజల మధ్య ప్రత్యక్షమవుతాడో అయినప్పుడు అద్భుతం జరుగుతుంది, లేక ఆ జనాంగాన్ని తీర్పులోని కన్నా తెస్తాడు. యేసుక్రీస్తు ప్రభు పాదాలు ప్రవేశించింది, అడుగుపెట్టి ఉన్నది. ఖచ్చితంగా నీ కుటుంబానికి, నీ వ్యక్తిగత జీవితానికి అది ఆశీర్వాదంగా మారాలి. ఇట్ మస్ట్ టర్న్ యాజ్ ఎ బ్లెస్సింగ్. యేసుక్రీస్తు ప్రభు ఇలాగే గెనసరేతు సముద్ర నదిని, ఆ సముద్రాన్ని ఆయన దాటి అద్దరికి వచ్చాడు తండ్రి. ఆయన యువతల వైపు వాక్య పరిచయం చేసి అద్దరికి పోదుము రండి అని చెప్పి ప్రభువు చెప్పి అద్దరికి తన శిష్యులతో పాటు బయలుదేరి వస్తున్నాడు. మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఒక విచిత్రమైన సంఘటన. యేసు ప్రభు ఒక చిత్తాన్ని ఇక్కడ గమనించబోతున్నాం. 35వ వచనం నుండి, ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటన చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చాను. యేసుక్రీస్తు ప్రభు ఇప్పటికే రోజంతా ప్రయాసపడి అనేక మందిని ప్రభు వారు బాగు చేసి వారిని స్వస్థత పరిచి ఉన్నారు. అస్తమిస్తమవుతుంది. అప్పుడు ఆ సమయంలో ప్రభు అద్దరికి పోదామని చెప్పి ప్రభు చెప్పారు. వీరు అద్దరికి వెళ్ళారు. అద్దరికి వెళ్ళక ముందు జరిగిన కొన్ని సంఘటనలు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు
ఆయన ఒక ప్రణాళిక. గమనించండి, ఎంతమంది ప్రజలున్నా కానీ ఒకవేళ వారిలో ఒక్క ఏకాకి, ఒక్క వ్యక్తి విశ్వాసి గనక కనిపించాడంటే తండ్రి ఎంత మైళ్ళ దూరమైనా ఆయన ప్రయాణం చేసి వస్తాడు. ఆయన హస్తం ఎటువంటిదంటే ఆ జీవితంలో నూతనమైన మార్పు కలుగు చేస్తుంది. నేను చెప్పబోతుంది ఏమిటో మీరు ఊహించుంటారు ఇప్పటికే. మార్కు 5వ అధ్యాయంలో మీరు గమనిస్తే, వారా సముద్రమునకు అద్దరి నుండి గెరాసేనులో దేశమునకు వచ్చింది. ఆయన దోణ దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల నుండి వచ్చి ఆయనకు ఎదురుగా పడెను. ఆయనకు ఎదురు పడెను. యేసుక్రీస్తు ప్రభు దోణ దిగగానే సమాధుల నుండి ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి యేసు ప్రభుకి ఎదురుగా పడేది. సమాధులలో నుండి వచ్చాడు. ప్రభునందు ప్రియులారా, ప్రభు సెలవిస్తున్నాడు, అనేక మంది సమాధులలో ఈ వ్యక్తి వలె వాసన చేసినట్లు వారి యొక్క పాత జీవితంలో వాసన చేసేవారు ఇంకా ప్రభువుకు కనిపిస్తున్నాడు. వాడు సమాధులలో వాసన చేసేది వాడు. సంఖ్యలతోనైనను ఎవడును వారిని బంధింపలేకపోయారు. పలుమారు వారి కాళ్లకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్తినీయలుగా చేసెను గనుక ఎవడును వారిని సాధుపరచలేకపోయాను. ఇక చూడండి, ఆయనకు ఎదురుగా వాడు పడేది. వాడు సమాధులలో వాసన చేసేది వాడు. సహజ జీవితం బ్రతకలేకపోతున్న ఒక వ్యక్తి. మనం బ్రతుకుతున్నాం, సహజ జీవితం జీవిస్తూనే 10 మంది మధ్య సంతోషంగా ఆనందంగా బ్రతుకుతున్నా కానీ గుండెల్లో అగ్ని పర్వతాలు కలిగిన బ్రతుకులు చాలా ఉన్నాయి. మీరు కనుక రోడ్లో వెళ్ళే వాళ్ళని ఒకసారి గమనించి చూడండి, వారి యొక్క ముఖాల్లో ఒక్కొక్క ముఖంలో ఒక చరిత్ర కనిపిస్తుంది. నీ కుటుంబంలో దాగిన వేదన, బాధ అది నీకు తెలుసు. యు నో ద పెయిన్ అండ్ ద agony which you are undergoing. దరిద్రులు నిత్యం మరువబడరు, బాధపరచబడి వారి నిరీక్షణాస్పదము ఎన్నటికి నశించదని ప్రభు సెలవిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు అద్దరికి వచ్చాడు. ఇప్పటికీ అనేక మందిని ప్రభు బాగు చేశాడు. కానీ వీడు ఎటువంటి వాడు? సమాధులలో వాసన చేసాడు వాడు. సహజ మానవ శైలిలో, మానవ తీరులో వాడు బ్రతకలేకపోతున్నవాడు. బ్రతకాలనుకున్న వాడి వల్ల చేతకాడం లేదు. వాని శక్తికి మించిన ఒక ఏదో శక్తి వాడిని పట్టి పీడిస్తుంది. నీ త్రాగడం అవ్వచ్చు, నీ యొక్క పొగ తాగడం అవ్వచ్చు, లేకపోతే ఒక వ్యక్తి ఒక వ్యభిచారం అవ్వచ్చు, లేకపోతే ఒక వ్యక్తి ఒక జూదము, లేకపోతే ఒక వ్యక్తి జీవితంలో ఒక బలహీనత కావచ్చు. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, అది ఒక సమాధికి సమానంగా ఉన్నదని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు సెలవిస్తున్నాడు, వాడు సమాధులలో బ్రతికేవాడు. వాడు పరిగెత్తకుండా ప్రభు వద్దకు వచ్చి పడ్డాడు. వాడిలో కూడా ఈ యొక్క దయ్యం పట్టిన భయంకరమైన దుష్ట శక్తితో పీడింపబడుతున్న ఈ వ్యక్తిలో కూడా ఒక కోరిక ఉంది. ప్రియమైన వాళ్ళారా, దీనిలో కూడా కోరిక ఉంది. దేవుని కొరకు తాపత్రయం, ఆశ కనిపిస్తుంది వీని జీవితంలో. వాడి బుద్ధి వాని స్వాధీనం లేకపోవచ్చేమో, కానీ వాని అంతరంగ మట్టికి ప్రభు కొరకు తాపత్రయం ఉంది, కలిగి ఉంది. ఎంతమంది తాగేవారు తాగకూడదు అనుకుంటున్నారు? చాలా మందికి ఉంది కోరిక. కానీ ఎప్పుడైతే బాటిల్ చూస్తారో వాని వల్ల కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. వ్యభిచారికి కూడా అంతే. కొంతమందికి ఏ చెడ్డ అలవాటు ఉన్నాయి, లేకపోతే పాపముతో చెలగాడుకుని తన జీవితాలు కూడా అలాగే ఉంటుంది. జీవము గల దేవుని ఎరగని జీవితం అది సమాధుల్లో బ్రతుకుతున్న బ్రతుకు వంటిది. అది ఎందుకు సమాధిని చెప్పబడుతుంది? చచ్చిన వారితో సమానం వీడు బ్రతుకుతున్నాడు. వీడి జీవితం ఇంకా బ్రతికుంది అంతే, వీడి శరీరం బ్రతికుంది అంతే. కానీ వాని యొక్క కోరికలు, వాని ఆశ అన్ని మన్నుపాలై ఉంది. వాని కన్న తల్లిదండ్రులు ఎవరు, వాని భార్య బిడ్డలు ఎవరు. కొంతమంది జీవితంలో ఎలాగుంటుందంటే తినడానికి అన్నం ఉండదు. ఇంట్లో భార్య బిడ్డలు బియ్యం కొనుక్కొని భోజనం చేసుకోవడానికి డబ్బు ఉండదు. కానీ ఈ మనిషి మట్టుకు వెళ్ళి 100 రూపాయలు పెట్టి సారాయి కొనుక్కొని తాగుతాడు. 20-30 రూపాయలు పెట్టి సిగరెట్ పెట్టి కొనుక్కొని 2-3 కొనుక్కొని 2-3 పెట్టెలు తాగేస్తారు ప్రతిరోజు. వాని ఆశను కట్టుకోలేకపోతున్న ఒక జీవితం, సమాధిలో బ్రతుకుచున్న ఒక జీవితం. కొంతమంది పై ముఖానికి వేషం వేసుకున్నట్లు బ్రతుకుతూ ఉంటారు. వారి లోపల కోరిక ఉంది. కొన్నిసార్లు భక్తి వెనక కూడా ఒక వేషం ఉంటుంది.
కొన్నిసార్లు విశ్వాసం వెనక కూడా ఒక వేషం ఉంటుంది. కొన్నిసార్లు సాత్వికత వెనక కూడా ఒక డాంబికం కనబడవచ్చు. ఇదంతా కూడా మనం ఊహించి చూడని కొన్ని పరిస్థితులు ప్రియులారా. There is a blessing God has prepared for his people. కీర్తన 40లో చెప్పబడుతుంది, అనేకులు చూడు ప్రభు నా నోట కొత్త కీర్తన పెట్టాను, అనేకులు దాన్ని చూచి అంటాడు భక్తుడు, అనేకులు దాన్ని విని కాదు చూచి నీ కీర్తనను చూస్తారంట. కీర్తన కలిగిన జీవితంగా నీ జీవితం మారిపోగలుగుతుంది. It can become, your life can be a praise for God, your life can become an honor for God, a glory for God, and joy for God. I tell you, this night, ఈ రాత్రి ప్రభు సెలవిస్తున్నాడు. ఏ రాత్రి అని ప్రభు సెలవిస్తున్నాడంటే, లోపల కోరికుంది ప్రభు కొరకు బ్రతకాలని, కానీ ఆనంద స్రవంతిగా మారలేకపోతుంది. విశ్వాసిలో ఉన్న విశ్వాసం ఎటువంటిదో తెలుసా? నిగురు కప్పి నిప్పు. విశ్వాసిలో ఉన్న విశ్వాసం ఎటువంటిది తెలుసా? ప్రతి సత్యాన్వేషిలో ఉంది అది. సత్యాన్వేషి మంచివాడు, లేకపోతే ఎంత మంచివాడు అయి ఉండొచ్చు, ఏ మతస్థుడైనా కానీ వాళ్ళ సత్యం కొరకు అన్వేషణ ఉంది. వానిని కూడా ప్రభు దర్శిస్తున్నాడు. కారణము వాని హృదయం ఎప్పటికే తయారై ఉంది, అది అనుకూలం ఉంది. ప్రభువు అంటున్నాడు తన భక్తుల పౌలు ద్వారా, ధర్మశాస్త్రం లేకపోయినా కానీ హృదయం మీద పలకల మీద ధర్మశాస్త్రం కలిగిన వారు చాలా మంది ఉన్నారు. ఆల్మోస్ట్ రెడీ. వారిని కూడా ప్రభు ఈ రాత్రి ముట్టబోతున్నాడు. పొలిమేరలో సంచరించి జీవితాలు ఉన్నాయి. నడిబొడ్డులోకి ప్రభు వారిని తీసుకురాబోతున్నాడు. అంతరంగంలోకి ప్రభు తీసుకురాబోతున్నాడు. అనేక మంది విశ్వాసాల జీవితం పొలిమేర జీవితం. Touch and go. But God wants you to have a deep relationship with him. Not by actions, but by your lifestyle, I tell you. ప్రభునందు ప్రియులారా, ఈ వ్యక్తి సమాధిలో బ్రతికేవాడు. I tell you, నీ జీవితంలో సమాధి ఏంటో ఒకసారి నువ్వు ఆలోచించుకొని చూడాలి. నీ జీవితాన్ని బంధించిన ఒక పరిస్థితి. కొంతమంది పగటి కళ్ళగంటూ ఉంటారు. ఎవరో ఒక మనిషి అన్నాడంట, గాలి మీద భవనాలు కట్టవద్దని నేను నీకు చెప్పటం లేదు, కానీ దాని కింద పునాదులు వేయండి అన్నాడంట ఒక మంచి రచయిత. I ask you not to stop building castles in the air, but lay the foundations beneath that. నీ భవనాలు కట్టుకో, ఏమన్నా చేయి, కలలు ఊహలు, కానీ దాని కింద ఉన్న పునాది మీద ఆధారపడే సమస్తం ఉంది. కానీ కొంతమంది ఎటువంటి పరిస్థితులు అంటే, వారు బ్రతుకుతూ ఉంటారు కానీ లోపల రగులుతున్న మంట ఉంటుంది. There is a struggle in your life. నీ జీవితంలో ఒక నలుగుడు ఉంది తెలుసా? నీ జీవితంలో పోరాటం ఉంది తెలుసా? ఒక భక్తుడు ఇంకా ప్రభువుకు సన్నిహితంగా వెళ్ళడానికి ఒక నలుగుడు ఉంది తెలుసా? ఆ నలుగుడు ఎప్పుడు అనుభవించావా? Did you ever undergo that struggle, that pain, that struggle, the deep desire to come closer to God? You must undergo that. You must know the pain, the pangs of faith. విశ్వాసములో దాగి ఉన్న ఆ ఒక్క ప్రసవ వేదన ఏంటో నువ్వు తెలుసుకోవాలి. అప్పుడే దేవుని వాక్యం నీలో గర్భం ధరించి అద్భుతమైన కార్యాన్ని నీ జీవితం ప్రసవిస్తుంది. God's word must become pregnant in your heart. It must thrive in your body, in your mind and soul. ప్రభు సెలవిస్తున్నాడు, కొన్ని జీవితాలున్నవి ఎవరైతే సృష్టికర్తని ఇంకా తెలుసుకోలేదో అదే దరిద్రానికి నిలయమై ఉన్నదని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ వ్యక్తి సమాధుల వాసం చేసేవాడు. వాని జీవితాలు సంఖ్యలతో కట్టివేయవలసినా కానీ దాన్ని తెంచివేసుకొని వెళ్ళిపోతున్నాడు. నేను అనుకుంటాను ఇది సాతాను తెంచివేసుకుంటున్న ఒక తెంపుదల కాదది. ఈ మనిషిలో దాగి ఉన్న స్వతంత్రత కొరకున్న పోరాటం, పెనుగులాట. సాతాను తెంపిందని చెప్పడానికి వీల్లేదు ఇక్కడ. అది వాస్తవానికి చెప్పాలంటే వీనిలో దాగి ఉన్న పెనుగులాట, పోరాటం. వాళ్ళు బాగుపడడానికి వానికి కోరిక. వీడు రాళ్లతో గీసుకునేవాడు. ఎందుకని? బహుశా సాతాన్ని తరమాలని వాడు కోరుతున్నాడు. వానికి శక్తికి మించిన ఒక పరిస్థితి అది. వీడికి కావాల్సింది యేసుక్రీస్తు ప్రభు. మన జీవితం నుంచి మనం ఏదో పోగొట్టుకోవాలి, అది పోవాలి మన జీవితంలో సంపూర్తిగా. ఒకరోజు ఒక పెద్ద సంఘం, ఒక నాయకులు, బిషప్ ఒక ఆయన వచ్చారు. ఆయన ఏమన్నారంటే, తొలి పలుకులు మాట్లాడుతూ చెప్పారు, నేను బైబిల్ చదవడానికి ప్రార్థన చేయడానికి నాకు సమయం లేదు అని చెప్పన్నాడు. అంతేకాదు ఈయన ఏమన్నారంటే, నాకు టీబీ జబ్బు వచ్చేసింది అని చెప్పన్నాడు. ఏమిటని అడిగితే,
టీబీ అంటే టూ బిజీ అంట. నేను బిషప్ అవ్వక ముందు ఎంతో ప్రార్థించేవాడిని, ఇప్పుడు నేను ప్రార్థించలేకపోతున్నాను, బైబిల్ చదవలేకపోతున్నాను. దేవుడు నిన్ను, గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను తన ప్రజల మీద అధికారిగా పెట్టాడు. లేకపోతే నీ జీవితంలో ఒక నిట్టాడ నుండి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. మీ పూర్వీకులు ఒక నిట్టాడ ఇంటిలో నుండి ఇప్పుడు మంచి కాలమ్స్ పిల్లర్లో కట్టుకున్న ఇంటి వరకు ప్రభు నిన్ను తీసుకొచ్చాడు. God has brought you a long distance and there is no excuse for your prayerlessness. నీ ప్రార్థన లేమిడి, నీ వాక్యము చదవలేని బలహీనతకు దేనికి ఎక్స్క్యూజ్ లేదు, కుంటి సాకలు లేదు. ఎందుకంటే నీకే తెలుసు, ఒకరోజు వాక్యం చదవకపోతే నీలో ఎంత పెనుగులాట ఉంటుంది, మనసు నెమ్మది ఉండదు, టెన్షన్, ఆందోళన ఉంటుంది. Did you ever undergo that? You must not undergo that because you must read the word of God. You must have read, you must have prayed, and you must enjoy the joy in the Lord God. ఈ రాత్రి వేళ ప్రభు సెలవిస్తున్నాడు, ఈ మనిషిలో ఉన్న పెనుగులాటను ప్రభు చూపిస్తున్నాడు. దావీదు కూడా ఒక్క సంవత్సరం మొత్తం మర్చిపోయి చల్లారిపోయాడు. దావీదు బెత్షెబతో పాపం చేశాడు, బెత్షెబ గర్భవతి అయింది. ఇప్పటికి బెత్షెబ ఒక భర్త ఉరియా చనిపోయాడు, చంపించేశాడు దావీదు. ఒక సంవత్సరం ఈ మనిషికు హృదయంలో చల్లారిపోయిన పరిస్థితి, సమాధిలో బ్రతుకుతున్నాడు దావీదు. అటువంటి పరిస్థితి, అంత గొప్ప వ్యక్తి జీవితంలో కూడా దాచిపెట్టుకున్న పరిస్థితి, లేకపోతే సమస్తానికి ప్రజలకు తెలిసినా కానీ తెలియనట్లు ఎరగనట్లు బ్రతుకుతున్న ఒక పరిస్థితి. పెత్తనాలు కావాలి మనుషులకి, కానీ విశ్వాసం కాదు. ఇలాగుంటుంది చాలా జీవితాలు. ఈ వ్యక్తిని సంఖ్యలతో బంధిస్తున్నారు. ఎందుకని వీడు హానికరంగా మారిపోతున్నాడు. సమాజం మీద నాకు విరక్తి ఎందుకు ఈ పరిస్థితికి ఏర్పడ్డది? సేనదయ్యం పట్టిందని వాక్యం సెలవిస్తుంది. వీడిలో భయంకరమైన దుష్టశక్తి పట్టి వీడిని పీడిస్తుందని వాక్యం సెలవిస్తుంది. కానీ ప్రాబ్లం ఏమిటి? వాట్ ఈస్ ద ప్రాబ్లం? దేర్ ఈస్ సంథింగ్. ఈ మనిషి జీవితంలో దేవునితో సంబంధం గనక కలిగితే ఆ మనిషికి విడుదల కలుగుతుంది. ఆ దేశం ఎటువంటిదంటే భక్తి లేనిచే దేశం. ఆ ప్రాంతం, యేసయ్యను కూడా ఆ ప్రాంతం నుంచి తరిమేస్తారు. ఆ దేశం, ఆ ప్రజలు కిందకు చదువుకుంటూ వెళితే యేసు ప్రభు కార్యాలకు వారికి స్థానం లేదు. దైవ భక్తి, దేవునితో సంబంధం లేని జనాంగం. వారు ఎవరిని స్వస్థత పరచలేరు. సమాజం కాదు నిన్ను స్వస్థత పరిచేది, యేసు ప్రభు ఒక్కడి నిన్ను స్వస్థత పరచగలుగుతాడు. సమాజాన్ని విశ్వాసి స్వస్థత పరుచుతాడు. సమాజాన్ని ఒక విశ్వాసి స్వస్థత పరుచుతాడు. సమాజానికి ఉప్పుగా తయారైపోతాడు ఒక విశ్వాసి, ఒక విశ్వాసురాలు. నాట్ బిటర్నెస్, నాట్ బిటర్నెస్. ఈ వ్యక్తిని బాగు చేయలేకపోయింది సమాజం. ఎందుకంటే ఆ సమాజంలో, ఆ దేశంలో భక్తి లేదు, వాక్యముకు స్థానం లేదు, వాక్యమునకు ఆశ లేదు, దేవుని అద్భుత కార్యాలకు గురించి అవగాహన లేదు. ఆ జీవితం వానికి దేవుని చూపించలేకపోయిన ఒక జనాంగం అది. సంఖ్యలతో బంధిస్తే ఎక్కడ వీడు బాగుపడతాడు? కానీ వీరిలో ఉన్న తాపత్రయం, వీడు యేసు ప్రభు వద్దకు పరిగెత్తి వచ్చాడు. వెదర్ యు హ్యావ్ డెలివరెన్స్ ఆర్ నాట్, కమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, కమ్ టు ద లార్డ్ గాడ్. నీకు విడుదలున్నా లేకపోయినా కానీ వాక్యంతో బంధం పెట్టుకో, వాక్యంతో సంబంధం పెట్టుకో. నీకు అర్థం కాకపోయిన వాక్యంతో సంబంధం పెట్టుకో. యేసయ్య వాక్యముతో ఎవరు పరిచయస్తులైనా కానీ వారి జీవితం వెలుగుమయంగా మారిపోతుంది. నీ వాక్యం ప్రవేశించిన తోడనే వెలుగు కలిగిన భక్తుడు అంటాడు. ఆయన వాక్యం ఎక్కడ ప్రవేశిస్తుందో ఆ మనిషికి అంధకారంలో వెలుగు ప్రకాశిస్తుంది. అంధకారంలో వెలుగు ప్రకాశిస్తుంది. ఈ వ్యక్తి కోరిక ఏమిటి? బాగుపడాలి. ఈరోజు నీకు కోరిక ఉంది, విడుదల పడాలని నీకు కోరిక ఉంది. ఒకటి పాపం, ఒకటి జన్మతో ఉన్న పాపం. వీటి నుండి విడుదల పడాలని కోరిక ఉంది. చాలా మంది వచ్చి చెప్తారు, అయ్యగారు, అమ్మగారు, నా కొరకు ప్రార్థన చేయండి, నేను రక్షణ పొందేటట్టు ప్రార్థన చేయండి అంటారు. నేను రక్షణ తీసుకోవాలనుకుంటున్నాను అంటారు. దానికి ఆ మాటకు అర్థమే లేదు అసలు. ఇట్ ఈస్ మీనింగ్లెస్. నేడే ఇప్పుడే నీవు గనక పాపివని తెలుసుకుంటే నీ జీవితం విడుదల పొందుతుంది. ఈ రోజు నీకు రక్షణ కలుగుతుంది. ఇట్ హ్యాపెన్స్ టుడే, రైట్ నౌ హియర్. ఒక వ్యక్తి ఉన్నారు చెన్నైలో, అనేక సంవత్సరాలు, 50-60 సంవత్సరాల క్రితం చెన్నైలో రోడ్లో నడిచి వెళుతూ ఆయనకున్న 50 పైసలతో బఠానీ కొనుక్కొని తింటున్నారు.
తినేసిన తర్వాత ఆ పేపర్ నలిపి పారవేయబోయి దాన్ని ఏమిటో చదవాలనుకున్నాడు, చదివాడు. అప్పటికే చచ్చిపోదాం అనుకొని ఉన్న ఒక వ్యక్తి కాస్త 50 పైసలతో బఠానీ కొనుక్కొని తినేసాడు. పేపర్ చదివాడు. పేపర్ చదివిన వెంటనే ఇది ఏ పుస్తకంలో ఉన్నదో దానికి సంబంధించి ఆ పుస్తకం అంతా చదవాలని ఆయన కోరిక కలిగింది. ఆ పుస్తకం ఏమిటి? బైబిల్. ఆ రోజు చదివాడు. తన జీవితం మార్చబడ్డది. గొప్ప సేవా సంస్థ జరిగిస్తుంది. ఒక వ్యక్తి దేవుని వాక్యముతో పరిచయం ప్రారంభమైంది. యేసు ప్రభు వాక్యం ఆ మనిషికి హృదయంలో సూటిగా ప్రవేశించింది. ఆయన జీవితంలోకి వెలుగు పుట్టింది. ఆ మనుషుడు మారాడు. ప్రభునందు ప్రియులారా, దేవునితో సంబంధం కలిగి దేవునితో నడిచి యేసయ్యతో ఒక్క క్షణమన్నా గడిపి ఆ మనిషి మారలేకుండా ఉండలేడని మీకు మనం చేస్తున్నాను. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. Having seen, having tasted, having walked with the Lord, not to be changed. లూకా సువార్తల చివరి అధ్యాయం అంటారు, క్లియోపా మరియు ఇంకొక వ్యక్తి ఎమ్మయిస్ గ్రామానికి వెళుతూ ఆయన మనతో వాక్యమును విప్పి తెరిచి చెప్పుచుండగా మనలో మన హృదయం రగులుకొని ఉండలేదా, మండుచు ఉండలేదా? దేవునికి వాక్యం అంట యేసు ప్రభు తన్ను తాను మరుగుపరుచుకొని ఎవరో చెప్పకుండా వారికి వాక్యము ఆయన ఎవరో ఆయన బయలుపరచుకున్న వాక్యాన్ని బోధిస్తుండగా వారికి హృదయములో ప్రభువుకు మాటలంట రగులుకొని ఒక వేడి పుట్టిస్తుంది. The word of God brings up the heat in your life. ప్రార్థనలో దానిలో ఉన్న శక్తిని ఎరిగి దానితో లోతైన సంబంధాన్ని ఇంకా పెంచుకొనకుండా పొలిమేరల్లో బ్రతికే బిడ్డలు ఇక్కడ చాలా మంది ఉన్నారని ప్రభు అన్నాడు. అటువంటి బిడ్డలు వస్తారని ప్రభు చెప్పాడు. ఎటువంటి వారంటే ప్రభుతో సంబంధం ఉంది కానీ ఇంకా లోతుగా వెళ్ళలేకపోతున్నాం. there is something which is obstructing your life. ఏదో నీ జీవితాన్ని అడ్డగిస్తుంది. ఈ రాత్రి ప్రభు సెలవిస్తున్నాడు, ఆ సంఖ్యను తెంచుకొని నువ్వు పరిగెత్తవలసింది ప్రభు పాదాల చెంతకు వెళ్ళి steal some time in the presence of God. దేవుని సమక్షమున ఒక సమయాన్ని దొంగిలించుకొని, ఎందుకంటే ఈ దినము నీ సమయాన్ని దొంగిలించక ముందే నువ్వు ప్రభు సన్నిధికి వెళ్ళి సమయాన్ని దొంగిలించుకో. ఎందుకంటే this day has no time for you. ఈ దినము నీ కొరకు సమయం ఇవ్వదు. ఈ మార్కు సువార్త 5వ అధ్యాయము దేన్ని సూచిస్తుందంటే విడుదల ప్రకటించడానికి ప్రభు వస్తే హృదయములో ఉన్న కోరిక, తాపత్రయం, ఆవేదన కనిపిస్తుంది. లూకా సువార్తలో కూడా 13వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనిపిస్తుంది మనకి. లూకా సువార్త 13వ అధ్యాయం. ఈ మార్కు సువార్త 5వ అధ్యాయంలో తన శక్తి కంటే మించిన ఒక శక్తి ఆ మనిషిని పీడిస్తున్నా కానీ ఆ మనిషిలో వేగం ఉందే ప్రభు వద్దకు పరిగెడు రావడానికి నేర్పిస్తుంది. లూకా సువార్త 13వ అధ్యాయంలో కూడా ఒక వ్యక్తి కనిపిస్తుంది. ఈమె 18 సంవత్సరాలు దయ్యము పట్టి బలహీనపరచు దయ్యము పట్టి పీడింపబడుచున్న ఒక స్త్రీ. 18 సంవత్సరాలు. And behold, there was a woman which had a spirit of infirmity 18 years and was bowed together and could in no wise lift up herself. 11వ వచనం వాక్యం అంటుంది, 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమున చక్కగా నిలబడలేకుండెను. ఈమె ఎటువంటి వ్యక్తి? 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండేది. బలహీనపరచు దయ్యం. కొన్ని సాతాను శక్తులు ఉన్నాయి, మనిషి లోపల రావు, వెనక నుంచి పనిచేస్తుంది. కొన్ని ఉన్నవి ఆ మనిషిలోకి వచ్చి ఆ మనిషిని బలహీనపరిచి కృంగదీస్తూ ఉంటవి. కొన్ని ఆ మనిషిలోకి వచ్చి మాట్లాడుతుంది, పలు విధాలుగా ఉంటూ ఉంటుంది. కానీ సాతాను శక్తికి తెలుసు, సాతాను శక్తి కంటే కూడా బలమైనది విశ్వాసిలోన విశ్వాసం, పట్టుదల. అది విశ్వాసానికి హేతు ఏమిటో తెలుసా? నిరీక్షణ. నిరీక్షణ అంటే ఏమిటో తెలుసా? విశ్వాసానికి పునాది, విశ్వాసానికి అసలు నాంది. నిరీక్షణ ఏం చేస్తుంది? ఎండిన ప్రదేశంలో ఆయన తట్టు చూచి ఈయన మీద నేను నమ్మకం పెడితే నాకు అద్భుతం జరుగుతుంది అని ఆ హృదయంలో కోరిక పుట్టింపబడుతుంది. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాని యొక్క నిజస్వరూపమునై ఉన్నది. విశ్వాసము నిరీక్షింపబడు దాని యొక్క నిజస్వరూపమై ఉన్నది. విశ్వాసం అనేది నిరీక్షను బయటకు తెచ్చి
రూపములో నీకు కార్యరూపం చూపించి కానీ విశ్వాసం ఏం చేస్తుందంట, లోపల నిరీక్షణను బట్టి నీకు ఒక రూపం చూపించి, ఇదిగో నువ్వు కట్టుకునబోతున్న ఇల్లు, నువ్వు ప్రభుత్వ సంబంధం, నీకు జరగబోతున్న అద్భుతం అని చెప్పి నీకు ఒక రూపాన్ని చూపిస్తుంది. నువ్వు విశ్వాసంలో కొనసాగుతుంటే యేసుక్రీస్తు ప్రభు వలన ఆ ప్లాన్ నీకు శాంక్షన్ అయి నీకు ఇల్లు కట్టించుతుంది. You will have a house and it's going to be a blessing, I tell you. 13 సంవత్సరాల దయ్యం పట్టింది ఈమె. ఈ దయ్యం ఎటువంటిది? బలహీనపరచు దయ్యం. కొంతమంది త్రాగుడుకు బానిస చేయడానికి దురాత్మ ఒకటి ఉంది, అవిధేయపు దురాత్మ, దేవుని వాక్యానికి లోబడకుండా చేసే దురాత్మ, తల్లిదండ్రుల మాటకు లోబడకుండా చేసే దుష్ట శక్తి. ఇవన్నీ ఏం చేస్తుంది? మనుషుల్ని కృంగదీసి వాని బలహీనపరుస్తుంది. కొంతమంది సైతాన్ లేకపోయినా ఈ కాలంలో ఎలా తయారవుతున్నారంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు చేతబడి చేశారు వారు, వీరు చేతబడి చేశారని ఎక్కువ చెప్పడం ఎక్కువైపోతుంది. చాలా జాగ్రత్త సుమి. దయ్యం లేకపోయినా, సాతాను శక్తి లేకపోయినా కానీ సాతాను శక్తి మీద మనసు పెడతాను. ఈ కాలంలో పోటీ పెడితే సాతాను కంటే మనిషే పెద్ద దయ్యం అండి. మనిషికి సాతానికి పోటీ పెడితే మనిషి గెలిచేస్తాడు. అంత దుష్టత్వం, అంత క్రూరత్వం మనిషి హృదయంలో వర్ధిల్లుతుంది. విశ్వాసానికి తావిస్తే దేవుడు నీ హృదయంలో వాసం చేస్తాడు. అపవాదికి తావిస్తేనే వాడు రాగలుగుతాడు, కానీ లేకపోతే నీ లోపలికి రాలేడది. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Join hands with us that you can also experience the great miracle now. యేసుక్రీస్తు ప్రభు నామమున గొప్ప అద్భుతం చూచినట్లుగా మాతో చేయగలపండి. Heavenly Father, పరలోకపు తండ్రి, we with a burdened heart pray for the sake of these children. ఈ బిడ్డల నిమిత్తం భారం కలిగిన హృదయంతో ప్రార్థిస్తున్నాము. Father, please touch them and heal them. తండ్రి, వీరిని దయచేసి ముట్టండి, వీరిని స్వస్థత పరచండి. Lord, they need your miracle to be performed upon their life. వారి జీవితం పైన మీ అద్భుతం జరగాలని కోరుతున్నారు. Remove all the confusion. వారి మనసుల నుంచి కన్ఫ్యూజన్ అంతా తీసివేయండి. Remove all the fears. వారి మనసుల నుంచి భయం అంతటిని తీసివేయండి. You know their lifestyle. వీరి యొక్క జీవిత విధానం మీకు తెలుసు. Many times they are like Simon Peter. సీమోను పేతురు వలె అనేకసార్లు వీరున్నారు. Help them to come out as victorious children of thine. మీ యొక్క ప్రియమైన విజయవంతమైన బిడ్డలుగా వీరిని తయారు చేయండి. Father, help them to realize how important their life is in your sight. మీ దృష్టిలో వీరి జీవితం ఎంత ప్రాముఖ్యమో వీరు తెలుసుకోవడానికి, గుర్తించడానికి భాగ్యం ఇవ్వండి. Specially choose them, Lord. దయచేసి ఈ బిడ్డలను మీరు ఎన్నుకోండి నాయనా. Lord, help them to realize the power of your calling. మీ యొక్క పిలుపక శక్తిని బిడ్డలు అర్థం చేసుకునేటట్లు చేయండి. In the name of our Lord Jesus Christ of Nazareth. యేసుక్రీస్తు ప్రభు నామమున We need God's people to join hands with us for this endeavor. దేవుని బిడ్డలు మనందరము చేయి కలిపి ఈ కార్యక్రమము కోసం మనం ప్రార్థించాలి. So that we can take the heart of Jesus to many lives across the globe. ఈ భూమిపైన ఉన్న అనేక జీవితాలకు ప్రభు వర్తమానాన్ని ఇంకా మనం మోసుకొని వెళ్ళునట్లుగా మనము ఏక మనస్కులై ప్రభుని కోరాలి. నాకై శ్రమలనోచి సిలువ మోసి